మన దేశం ఒక విచిత్రమైన సమాజంలో ఉంది. ఇక్కడ నిజమైన సంపద కంటే కనిపించే స్థాయికి ఎక్కువ విలువ ఇస్తారు. ఒకప్పటి సామెత గుర్తుందా? ఎంత ఉంటే అంత పరిమితంగా బతకాలి అని. కానీ ఈ రోజుల్లో ఆ మాట పూర్తిగా చెదిరిపోయింది. ఒకసారి ఆలోచించండి, మీ జీతం 30,000 ఉంటే మీ నెల ఖర్చులు మాత్రం 50,000 దాటుతున్నాయా? దీనికి కారణం ఒకటే, మనం ధనవంతులుగా ఉండటం కంటే ధనవంతులుగా కనిపించాలని పిచ్చి ఆరాటం. చేతిలో ₹1,00,000 ఐఫోన్, ఇంటి ముందు ఖరీదైన SUV, కాళ్ళకి బ్రాండెడ్ స్టిక్కర్లు, ఇవన్నీ EMI స్టిక్కర్ తో కప్పబడిన అప్పులు అని మనకు తెలుసు. అయినా ఈ తాత్కాలిక మెరుపు కోసం మనల్ని మనం అప్పుల ఊబిలోకి నెట్టుకుంటున్నాం. అప్పుల మీద అప్పులు చేసి ఈ ఆర్భాటం కోసం పరుగులు పెడుతున్నాం. 1980 నుండి మొదలైన ఈ షో ఆఫ్ ప్రయాణం మనల్ని ఈ రోజు ఎక్కడికి చేర్చిందో చూద్దాం. సిద్ధంగా ఉండండి. 1980 ఆ కాలంలో లగ్జరీ అంటే స్థిరత్వం మరియు భద్రత. వస్తువులను కేవలం మన్నిక మరియు విశ్వనీయత ఆధారంగా కొనుగోలు చేసేవారు. రంగుల టీవీ ఇది కేవలం వినోద సాధనం కాదు, మా కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది, మేము ఆధునిక సాంకేతికతలకు చేరువలో ఉన్నాము అని గర్వంగా సమాజానికి చాటి చెప్పే ఒక చిహ్నం ఇది. ఆ రోజుల్లో కొన్న ఈ టీవీ దశాబ్దాల పాటుగా నిలిచే నాణ్యత కలిగి ఉందనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉండేది. ల్యాండ్ ఫోన్స్ ఇది కేవలం మాట్లాడడం కోసం ఉద్దేశించినది కాదు, మాకు బయట ప్రపంచంతో ముఖ్యమైన పరిచయాలు, వ్యవహారాలు ఉన్నాయి అని చూపించే ఒక గౌరవ చిహ్నం. తమ ఇంట్లో ఫోన్ లేని ఇరుగు పొరుగు వాళ్ళు సైతం మాట్లాడడానికి తమ ఇంటికి వచ్చి సవినీయంగా అనుమతి కోరేవారు. ఆనాటి ఆర్భాటం కేవలం అవసరాల చుట్టూ, ఆ వస్తువుల మన్నిక మరియు విశ్వనీయత చుట్టూ తిరిగేది. 1991 ఆర్థిక సరళీకరణ తరువాత దేశ కథ పూర్తిగా మారిపోయింది. ప్రపంచ దేశాల నుంచి విదేశీ వస్తువులు మరియు బ్రాండ్లు మన మార్కెట్ లోకి ప్రవహించడం మొదలయ్యింది. ఇది ఒక కొత్త తరహా ఉత్సాహాన్ని, సరికొత్త ఆశయాలు మన యువతలో నిలిపింది. యమహా RX100 ఈ ద్విచక్ర వాహనం కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఇది అప్పటి యువతకు వేగం, ధైర్యం మరియు స్వేచ్ఛకు ప్రతీకంగా నిలిచింది. నేను ఈ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాను అని లోకానికి గర్వంగా చాటి చెప్పే ఒక చిహ్నం RX100. కేవలం బైక్లే కాదు, మెక్డొనాల్డ్, సోనీ, శాంసంగ్ వంటి దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు మనల్ని అమాంతం ప్రపంచంలోకి లాగేశాయి. ఒక్కసారిగా ప్రజల ఆశలకు టెక్కలు తొడిగాయి, పరిమితులు చెరిగిపోయాయి. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. ఈ వస్తువు మనకు నిజంగా అవసరం లేకపోయినా పక్కింటి వారి కంటే, మీ ఫ్రెండ్ కంటే మీరు ముందుగా ఉండాలని, లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవ్వాలని ఒక కొత్త పోటీ అప్పుడే మొదలయ్యి మన సంస్కృతిలో బలంగా పాతుకుపోయింది. అవసరం అనేది స్టేటస్ గా మారిన మలుపు ఇదే. 2000లో డిజిటల్ యుగం ప్రారంభమయ్యింది. ఇక్కడ పాటలు వినడానికి ఐపాడ్, ఇంట్లో ఆడే PS2 గేమ్లు ఇవి కేవలం వినోదం కాదు, మీరు టెక్నాలజీ ప్రపంచంతో అప్డేట్ గా ఉన్నారు, మీరు కూల్ గా ఉన్నారు అని ఇతరులకు చెప్పే ధృవీకరణ పత్రాలు ఇవి. ఈ టైంలోనే ఒక డేంజర్ ట్రెండ్ మొదలయ్యింది, అదే నకిలీ ఆర్భాటం. అసలైన వస్తువు కొనలేని వారు ఖరీదైన బ్రాండ్ ఫస్ట్ కాపీలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. తమ టీషర్ట్లపై బ్రాండ్ లోగో ఎంత పెద్దగా ఉంటే, నేను ఈ ప్రపంచంలో ఉన్నాను, నన్ను గుర్తించండి అని చూపించడం అంత సులభం అయ్యింది. ఇది కేవలం బ్రాండ్ల ఆర్భాటం కాదు, అబద్ధపు ఆధిపత్యం. 2010 దశాబ్దాల నాటికి ఈ స్టేటస్ సింబల్ వస్తువుల నుండి ఆధిపత్యం వైపుగా పూర్తిగా మళ్లింది. కేవలం చూపించుకోవడం కాదు, దూకుడు మరియు దర్పం కావాలి. యువతకు తీవ్రమైన వేగం మరియు ప్రత్యేకత కావాలి. KTM బైక్లు సరిగ్గా ఆ కోరికను తీర్చాయి. అవి రోడ్డుపై వెళ్తుంటే నేను వస్తున్నాను, నాకు దారివు అని గట్టిగా అరుస్తున్నట్లుగా ఉండేవి. కుటుంబ అవసరాల కోసం కాదు, రోడ్లపై ఆధిపత్యం కోసమే అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న SUVలను సన్ రూఫ్ తో సహా కొనుగోలు చేయడం మొదలయ్యింది. మీరు దూరం నుంచి నన్ను చూడాలి, నాకు దారి ఇవ్వాలి అనేదే ఈ భారీ కొనుగోలు వెన్న ఉనక ప్రధాన ఉద్దేశం. 2020 నాటికి ఈ షో ఆఫ్ కల్చర్ అన్ని హద్దులు దాటింది. ఇప్పుడు మనల్ని బంధిస్తున్న అల్టిమేట్ ట్రాప్ ఐఫోన్. ఈ మెరుపు వెనక ఉన్న నిజం, మన స్థాయిని, మన స్తోమతను ఈ లోగో నిర్ణయించే స్థితికి వచ్చాం. ₹1,00,000 ఫోన్ కొనగలిగే స్తోమత మనకు లేకపోయినా, ఈ రోజు భారతదేశంలో అమ్ముడుపోతున్న ప్రతి 10 ఐఫోన్లలో 7 EMI కొనుగోలు చేసినవే. కంపెనీలు తెలివిగా నెలకు కేవలం 2,500 అని ఈ EMI మత్తును మనకు అలవాటు చేశాయి. ఐఫోన్ కేవలం గ్యాడ్జెట్ కాదు, అది సామాజిక గుర్తింపు. దీని ధర పెరుగుతున్న కొద్దీ దాని డిమాండ్ మరియు స్టేటస్ సింబల్ విలువ పెరుగుతాయి. అందుకే లోపల ఉన్న టెక్నాలజీ కంటే బయట కనిపించే యాపిల్ లోగోనే మనకు ముఖ్యం. ఈ నకిలీ ధనవంతుల జీవితం సోషల్ మీడియాలోకి ప్రవేశించి విషపూరితమైన సంస్కృతిగా మారింది. ఇతరులు సోషల్ మీడియాలో పోస్టులు చూసి తమ జీవితం అద్భుతంగా లేదని భ్రమపడే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనల్ని అప్పుల వైపుకు నడిపిస్తుంది. అప్పులు చేసి మరి విదేశీ ట్రిప్పులు వేయడం, ఇదంతా నా జీవితం ఎంత సంతోషంగా ఉందో చూడండి అని ప్రపంచానికి బిగ్గరగా అబద్ధం చెప్పడం కోసమే. ఈ షో ఆఫ్ కోసం మనం ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి అత్యంత ముఖ్యమైన ఆర్థిక బాధ్యతలను పూర్తిగా పక్కన పెడుతున్నాము. భవిష్యత్తు భద్రత కంటే నేటి మెరుపుపై మనకు ముఖ్యమైంది. ఈ విపరీతమైన ఖర్చుల ఫలితమే గత 4 ఏళ్ల క్రెడిట్ కార్డ్ NPAలు 500% పెరిగాయి. మంచి జీతం ఉన్నవారు కూడా ఈ షో ఆఫ్ కోసం దాచుకోలేక అప్పుల్లో కూరుకుపోయారు. ఈ తరాన్ని ఆర్థికంగా అత్యంత బలహీనమైన తరంగా మారుస్తుంది. నిజమైన స్టేటస్ సంపాదించకుండా కేవలం కనిపించడం కోసం చేసే ఈ నిరంతర ప్రయత్నం మన
యువత భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఈ మెరుపు వెన్న ఉన్న చీకటి ఆర్థిక భారం ఎంతకాలం దాచగలం? ఇదే మనం ఇప్పుడు గట్టిగా ప్రశ్నించుకోవాలి. ఈ రోజు మీ అకౌంట్ లో ఉన్న డబ్బు నిజమైన సంపదన లేక ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసిన ఒక భ్రమణ? చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దినకర టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం.